మళ్ళా విష్ణు గారు చెప్పండి. మీరు అక్కడ విజయవాడలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ సారీ తిరుపతిలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి డిక్లరేషను, ఈ గొడవ, మీరు ఈ మత ధర్మాలకు సంబంధించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ మతధర్మం ఈ మత ధర్మం ఒకటేనా? సనాతన ధర్మాన్ని మీరు పాటించవచ్చా? పాటిస్తారా? అది సమన్యాయం చూపిస్తుందా? లౌకిక రాజ్యానికి అనుకూలమా? రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు ఇలా మాట్లాడొచ్చు? అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో చెప్పకుండా జనాన్ని ఎందుకు ఇట్లా మాయ చేయాలని చూస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పదవి వదిలి బాబా అవతారం ఎత్తే పర్వాలేదు, కానీ 2 వేషాలతోటి దొంగ బాబా అవతారం ఎత్తడం ఎంతవరకు సమర్థనీయం? సారి వారాహి డిక్లరేషన్ అని చెప్పని నేను ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నాను అని చెప్పని దైవ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొండ కింద అపచారపు మాటలన్నీ కూడా మాట్లాడాడు రాత్రి. ఆయన అసలు ఏం మాట్లాడతారో, ఆయన మాట్లాడినటువంటి ఐడియాలజీ ఏంటో, ఆయన ప్రసంగం ఏంటో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ మాటలకి. ఈ రకంగా ఆయన అవతారం ఎత్తాడు, ఏ రకంగా కూతురుని తీసుకెళ్లి డిక్లరేషన్ ఇప్పించాడు, ఏ రకంగా గొడ్డు మాంసం తినే అవసరమైతే ముందుకెళ్తానన్నాడు. అసలు ఆయన ఎందుకునో ఈ చంద్రబాబు నాయుడు గారి చేతిలో బాగా అసలు లోకేష్ను చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకుని సాగు పెట్టాడో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. మొత్తం నిన్నటి సభ ఎంతటి స్థాయికి దిగదార్చిందంటే తిరుపతి యొక్క ప్రాశస్యాన్ని పైన దర్శనం చేసుకుని వచ్చి కింద మీటింగ్ పెట్టి డైరెక్ట్ గా కలిపేశారని చెప్పని డెలిబరేట్ గా ఎలా మాట్లాడతారో అసలు అర్థం కాకుండా ఉందండి. ఈయన గురించి పెద్ద మనం డిస్కషన్ చేయడం కూడా అనవసరం. ఎందుకంటే ఈయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన మాట్లాడిన మాటలే ఆయన ఖండిస్తూ ఉంటారు, ఆయన మాట్లాడిన మాటలే ఆయన తప్పుపడతా ఉంటారు. కాబట్టి ఈ వారాహి సంబంధించి అమ్మవారి పేరు పెట్టుకుని ఈ రకమైనటువంటి స్థాయికి దిగజారిపోతూ సనాతన ధర్మం అంటాడు. ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో ఆయన మాటలుంటే సరిపోతుంది, ఇంకా మనం ఆయన గురించి పెద్ద మాట్లాడవసల. ఇదేంటంటే పూర్తిగా రాజకీయపరమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మిగతా వాళ్ళందరూ చెప్పితే ఈయన ఆ అవతారం ఎత్తి ఈ రకమైనటువంటి ప్రసంగం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటిగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఆయనకే ఒక ఆలోచన లేదు. ఏ రకంగా మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాము, ఏ రకంగా కట్టుబడి ఉండాలి, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాము, ఏ రకంగా కట్టుబడి ఉండాలి అని చెప్పండి. అసలు తిరుపతిలో మీటింగ్ పెట్టి పిచ్చి రాజకీయాలన్నీ మాట్లాడతాం ఏంటండి? అదొక పుణ్యక్షేత్రము, భారతదేశంలోనే మొత్తం యావత్ ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక కేంద్రమైన చోట అసలు పోలీస్ యంత్రాంగం పర్మిషన్ ఎట్లా ఇచ్చింది, పోలీస్ యంత్రాంగం ఎందుకు అలౌ చేసింది అంటే వాళ్లే ఉద్దేశపూర్వకంగా ఆ ప్రభుత్వమే ఇష్టం వచ్చినట్టుగా ధర్నాలు చేయడానికి, మీటింగులు పెట్టడానికి, కొండ మీద ఉన్నటువంటి స్వామివారిని విమర్శించడానికి, ప్రభుత్వం మీద బురద జల్లడానికి అక్కడ అనుమతులు ఇచ్చి అక్కడే చేయిస్తున్నారా? కాబట్టి సనాతన ధర్మం ముసుగులో గానీ లేకపోతే హిందూ ధర్మం ముసుగులో గానీ ఏదో మాటలు మాట్లాడాలనుకుంటే ఆయనకు ఉన్నటువంటి గత చరిత్ర అంతా కూడా ఆయన ఐడియాలజీ చెప్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీద బురద జల్లటము, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటము, స్వామివారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే తప్ప ఇది నిన్న కరుణాకర్ రెడ్డి గారు అన్నట్టు ఈయన ప్రసంగం అంతా కూడా కెవ్వు కేక సినిమా పాట స్టైల్లో మొత్తం మనకు అర్థం అవుతుంది. అసలు పద్ధతి లేదు, పాడు లేదు, ఏమీ లేదు, ఒక ఆలోచన లేదు, ఒక విధానం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని, వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీద గీడ్చి బజార్ గీడ్చి మాట్లాడి మర్చిపోతారంటారా ఆలోచన? విష్ణు గారు వీటితోటి జనమంతా సూపర్ 6 నుంచి అడగకుండా మతం భజన చేస్తారా? అంటే ఒకటి మాత్రం కొమ్మినేని గారు గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలలో 4 మాసాల్లోనే చైతన్యం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి అంశాలు, ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ కానీ, 50 సంవత్సరాలకి పెన్షన్ కానీ, లేకపోతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా ఎన్నికలు అయిన తర్వాత అమలు చేయాల్సిన సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా లడ్డూలో కొవ్వు కల్తీ టైప్ మాటలే అని అందరికీ అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా. ఇక వీళ్ళు ఏం మాట్లాడినా, ఏం బుర్ర జరిగినా ఒక సిద్ధాంతం లేదు, ఒక స్టెబిలిటీ లేదు, ఒక ఆలోచన లేదు, ప్రజలకు మంచి చేయాలనే ఇది లేదని చెప్పని అర్థమైందనమాట. ఎందుకంటే రోజు ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాం, ఆ పత్రికలు రాయటం,
ఈ వ్యవహారం ఇదంతా కూడా ప్రజలకు అర్థమైంది. అందుకనే ఈ మధ్య జగన్ గారి గురించి వైసీపీ గురించి కొద్దిగా రాస్తా ఉన్నారు ఆ పత్రికలు కూడా, ఎందుకంటే మనకు బ్రాండ్ పడిపోయిందని చెప్పనే ఉద్దేశంతో. కాబట్టి ఖచ్చితంగా ఇదేంటంటే సూపర్ 6 ఎలా మర్చిపోతారండి? సూపర్ 6 ఎలా నన్ను చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రభుత్వంలో మనము ఏ మాసంలో ఏ కార్యక్రమం చేస్తాము, ఏ రంగాన్ని ఆదుకుంటాము, ఎవరికి చేయగలుగుతాము అని చెప్పి ముందస్తుగా సమాచారం ఇచ్చి చెప్పినటువంటి ప్రభుత్వము, గవర్నెన్స్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇప్పటికి మనం ఏమీ చేయకుండానే 20,000 కోట్ల రూపాయల అప్పు ప్రతి శుక్రవారం పోయి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అది సరిపోతుందా ప్రజలకి? విద్య, వైద్యము, వ్యవసాయము ఈ రంగాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా ఆధారపడినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఆదుకున్నది గత ప్రభుత్వము. మాయ మాటలు చెప్పి మోసం చేసి అధికారం తెచ్చుకుని ఈ రోజు అధికారంలో ఉంటూ కూడా మోసం చేస్తూ ఆర్థికపరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూలంగా ఆర్థికపరమైనటువంటి కుదేలు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని చెప్పి నిన్న మీటింగ్లో చెప్పారు. ఏ రకంగా చేసింది? మీకన్నా అప్పులు ఎక్కువ చేశాము, మీకన్నా ఎక్కువ ప్రజలకి నిధులు పంపిణీ చేయడం జరిగింది, డోర్ డెలివరీ చేయడం జరిగింది. సూపర్ 6 సంబంధించి పూర్తి కుదేలు అయిపోయింది అనమాట. దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటారు, దానికి 100 ఆంక్షలు పెట్టారు. ఎంతమందికి ఇవ్వగలుగుతారు? మీరు చెప్పినట్టు ఎంతమంది సంఖ్య అంతా, ఈ రోజు మీరు ఇచ్చేటటువంటి సంఖ్య అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పెన్షన్లు పక్క నుంచి కట్ చేసుకుంటూ వస్తున్నారు. అందాకెందుకు ఉదాహరణకి వరదకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విపత్తు జరిగితే 10 రోజులు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పని 3 సార్లు కలెక్టరేట్లకి సాక్షాత్తు ముఖ్యమంత్రి పోయి అక్కడ ఎన్యూమరేషన్ జరిగినటువంటి పరిస్థితి, సరిగా సక్రమంగా పద్ధతిగా గవర్నెన్స్ నడవనటువంటి పరిస్థితి మనకి ఈ రోజు కనపడతా ఉంటే, రోజుకు 10,000 మంది, రోజుకు 5,000 మంది కలెక్టర్ ఆఫీసులకు వచ్చి మా పేరు నమోదు చేయండి అని చెప్పారంటే ఇది ఎక్కడ గుడ్ గవర్నెన్స్ అండి? ఇది ఎక్కడ మంచి ప్రభుత్వం అని చెప్పని 100 రోజుల్లో పిలిపిస్తారండి? చెప్పండి. మంచి ప్రభుత్వం అంటే ఇంటి దగ్గరికి ఫైనల్ గా ఒక మాట చెప్పండి. మీరు జనరల్ గా, నేను వేరే ఉద్దేశంతో అడగట్లేదు, మీకు మత ధర్మాలు వీటి మీద ఒక నమ్మకం ఉంటుంది, ఒక అభిప్రాయం ఉంటుంది, మీకు దాని మీద కాస్త జ్ఞానం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మీకేమనిపించింది? ఆయనకి ఆ జ్ఞానం ఉందని అనిపించిందా, లేదనిపించిందా? అసలు ఆ రకంగా అట్లా మాట్లాడటం ద్వారా ఆయన ఎవరిని మోసం చేయదలిచారనే పాయింట్ ఏమన్నా మీకు అనిపించిందా? సార్, ఇది అజ్ఞానులు మాట్లాడేటటువంటి మాటలే నిన్నటువంటి సభలో మాట్లాడాడు. ఆయన పొంతం లేని మాటలు మాట్లాడాడు. ఆయన ఆచారాలకి భిన్నంగా మాట్లాడాడు, సాంప్రదాయాలకి భిన్నంగా మాట్లాడాడు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆయన ఎందుకంటే చూడండి, ఆయన మాటలు ఒక్కొక్కటి పరిశీలిస్తే ఒక్కదానికి కూడా పోలిక లేదు, అన్నీ కూడా భిన్నమైనటువంటి మాటలు, ఒక సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి మాటలు, కోర్టులకు వ్యతిరేకమైనటువంటి మాటలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకమైనటువంటి మాటలు, ప్రభుత్వానికి వ్యతిరేక మాటలు. ఆయన సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి లేదు. దాన్ని ముసుగేసుకుని ప్రజల్ని ఏదో మభ్య పెడదాము అని చెప్పని అమ్మవారి మెట్లకి కుంకుమ బొట్లు పెట్టినా, లేకపోతే నిన్న మెట్ల మీద ఎక్కుతూ ఆపసోపాలు పడి పైకి ఎక్కినా, లేకపోతే కొండ దిగి నిన్న మీటింగ్ లో మాట్లాడినా, ఆయనకి ఆ రకమైనటువంటి ఆలోచన గాని ఆ రకమైనటువంటి కళ గాని ఎక్కడ కూడా లేదు. సనాతన ధర్మం పట్ల, హిందూ ధర్మం పట్ల, లేకపోతే ఒక సిద్ధాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన అన్ని కూడా రాజకీయం, ఆ ముసుగంతా కూడా రాజకీయం కోసమే మనకు కనబడతా ఉంది. లేకపోతే దేవుడు 11 సీట్లు ఇచ్చాడని మాట్లాడతారని, అంటే దేవుడు 2 చోట్ల ఓడిపోయామని చెప్పాడా పోయినసారి? 2 చోట్ల. కాబట్టి ఇవన్నీ ఆయనకి పొంతన లేని, సంధాని గారు కందుకూరు, పొంతన లేని, ఆలోచన లేని